కార్యదర్శి అలాగే జిల్లా జడ్పీటీసీ ఫోరం కన్వీనర్ గారు దొండ రాంబాబు గారు మనతో ఉన్నారండి. అయ్యా నమస్కారం అండి. నమస్తే అండి. నాను ఎమ్మెల్యే అవ్వాలా లేకపోతే ఒక ఎంపీ అవ్వాలన్న ఆలోచన ఏమైనా ఉన్నదా? తప్పనిసరిగా మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఇంటర్వ్యూస్లోనే అలాంటిది ఏం లేదు, లేకపోతే నేను ఊరికినే చేస్తున్నానంటారు, అవన్నీ తప్పది. తప్పు. నేను చేసే సర్వీస్కి నా స్థాయిని నేను ఊహించుకొని మరి వాళ్ళ అబ్బాయి అమర్నాథ్ గారు అనకాపల్లికే వచ్చినారు, అంటే మీ నియోజకవర్గం చోడవరం నియోజకవర్గానికి సంబంధించిందే. మరి అలాంటప్పుడు ఈ రోడ్ల గురించి ఎందుకు బాబు వైసీపీ టైంలో చేయించుకోలేకపోయినారు? ఇంత ముందు చెప్పాను, ముఖ్యంగా బిఎన్ రోడ్డు, అది స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఉన్నట్టు బ్రిటిష్ టైం కాడ నుంచి రోడ్డు భీమిలి నర్సీపట్నం రోడ్డు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలో ముఖ్యంగా తీసుకుని గిరిజన గ్రామాల్లోటికి రోడ్లు వేయించడం కానీ, లేకపోతే ఇలాగ తమరి వడ్డాది చోడవరం లాంటి ప్రాంతాలు, ఆ మారుమూల ప్రాంతాల్లోటికి రోడ్లు వేయించడం కానీ అయిన దాకా వెళ్ళేలాగా, అంతే తమరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక వ్యక్తిగా ఏమైనా ప్రయత్నాలు చేసినారా? ప్రతిపక్షం కాదు, ఏజెన్సీ ప్రాంతాలని మీరే అన్నారు. ఏజెన్సీ ప్రాంతం అనేది ఈ రోజుకొచ్చి కూడా అభివృద్ధి జరిగిందంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష. షుగర్ ఫ్యాక్టరీ సమస్య నేను శానాల నుంచి చూస్తాను బాబు. దాదాపు 27-28 మందికి సంబంధించినటువంటి గొడవ. ఈ గొడవ ఎందుకు పరిష్కారం అవ్వడం లేదు? గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది అంటే ఇంటర్వ్యూ పరంగా నేను ఏ పార్టీని విమర్శించడం కాదు, కానీ దానికి పునర్జీవం పెట్టింది. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒక ల్యాండ్ మార్క్గా చూపించింది. రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడము, ప్రజలు సామాన్యులు అనేది పాటించడము, ఇది నిత్యము జరుగుతూనే ఉన్నది. మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఒక 80 ఏళ్ళు దగ్గర అయిపోతుంది. అవునండి. ఈ రాజకీయ హామీలు వాస్తవాలు ఈ రెండింటినీ చూసుకుంటే కుదరడం లేదండి ఎప్పుడూను. మీ పేరు? విలేజ్ వీరయ్య బాబు. విలేజ్ వీరయ్య గారు మంచి క్వశ్చన్ వేశారు. ఇది దయచేసి మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాను నేను, ఇది అందరికీ అంటగట్టకండి దయచేసి. ఒక ధృవతార వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కలిపి 2,80,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో ఎక్కడ ఒక రూపాయి ఫ్రాడ్ జరుగుతుందేమో. చెప్తే దానికి మీరు పక్కగా ఆయనే హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, ఆయనే చీఫ్, ఇంకెవరూ లేరు. జాతీయ అధ్యక్షుడైనా రాష్ట్ర అధ్యక్షుడైనా అన్నిటికీ మించి ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ ఏ లీడర్, నాయకుడు అతను.